హలో గుడ్ మార్నింగ్. సారీ, నేను నిన్న వీడియో పోస్ట్ చేస్తానని నేను పోస్ట్ పెట్టానమాట. కాకపోతే ఏంటంటే పేమెంట్ మెథడ్ దగ్గర నాకు ప్రాబ్లం వచ్చిందనమాట. పేమెంట్స్ చేయడానికి అవ్వట్లేదు. ఏంటంటే నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ నేను చూస్ చేసుకున్నప్పుడు అక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవి ఏం చదవట్లేదు అనమాట. అందుకని నేను నిన్న పోస్ట్ చేయలేకపోయిన వీడియోని. అండ్ కాకపోతే పేమెంట్ మెథడ్స్లో మనకి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంకా యూపీఐ అనేవి వర్కౌట్ అవుతున్నాయి అనమాట. వాటిలో కూడా ఒకటి రెండు డిఫాల్ట్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటో నేను ఫైనల్ పేమెంట్ దగ్గర నేను చెప్పాను అనమాట ఏంటి ప్రాబ్లం అనేది. సో ఇప్పుడైతే నేను వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. మనం టాక్ బ్యాక్తో మనము ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్తానమాట. దానికోసం నేను స్వారైల్ అనే యాప్ యూస్ చేస్తున్నాను అనమాట. నేను ఐఆర్సిటీ ట్రై చేశాను, అండ్ రెడ్ బస్, మేక్ మై ట్రిప్, కంఫర్ట్ టికెట్ ఇవన్నీ కూడా ట్రై చేశాను. కానీ అవేమీ అంత యాక్సెసిబుల్గా అనిపించట్లేదు అనమాట నాకు. అందుకని నేను వాటితో రికార్డ్ చేయలేదు వీడియో అనేది. సో వాటితో కంపేర్ చేస్తే స్వారైల్ అనేది చాలా బెటర్ అనిపించింది. ఈ యాప్లో కూడా మనకి చాలా డిఫాల్ట్స్ ఉన్నాయన్నమాట ట్రైన్ బుకింగ్ చేయడానికి. కాకపోతే ఇవి మరీ మేజర్ అని చెప్పలేము. కాకపోతే ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను క్లియర్గా చెప్తాను అనమాట. సో మీరు ఈ స్వారైల్ అనే యాప్ యూస్ చేయాలంటే మీ దగ్గర ఖచ్చితంగా ఐఆర్సిటీ అకౌంట్ లాగిన్ డీటెయిల్స్ ఉండాలన్నమాట. సో నేనైతే నా లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసి నేనైతే యాప్ ఓపెన్ చేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడు మనం యాప్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ స్క్రీన్ వస్తుంది కదా. ఫస్ట్ స్క్రీన్లో మనము రిజర్వ్డ్ అనే ఆప్షన్కి వెళ్ళాలన్నమాట. రైట్ స్వైప్ తోటి నేను ఇప్పుడు రైట్ స్వైప్ తోటి రిజర్వ్డ్ అనే ఆప్షన్కి వెళ్తాను. హాయ్ వారలక్ష్మి కలమ్యుల అని చెప్పాను కదా. నేను నా లాగిన్ డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ క్లియర్గా నా పేరు చదువుతుంది అనమాట. ఇప్పుడు రైట్ స్వైప్ తోటి రిజర్వ్డ్ అనే ఆప్షన్కి వెళ్దాం. జర్నీ ప్లానర్ రిజర్వ్డ్ డబుల్ ట్యాప్ టు యాక్టివేట్. ఇక్కడ రిజర్వ్డ్ డబుల్ ట్యాప్ టు యాక్టివేట్ అంటుంది కదా. ఇక్కడ డబుల్ ట్యాప్ ఇచ్చేయండి. క్లోజ్ మెన్యూ డబుల్ ట్యాప్ టు యాక్టివేట్. అయితే నెక్స్ట్ పేజ్ అనేది మనకు ఓపెన్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మీరు కాస్త వినండి. రిజర్వ్డ్ టికెట్ Rail Connect RTC logo image powered by RTC. Search using saved preferences. Source destination class and quota. Double tap to activate. ఇప్పుడు ఈ పేజ్లో మనము ఏ ఆప్షన్కి వెళ్ళాలంటే ఫ్రమ్ అనే ఆప్షన్కి వెళ్ళాలన్నమాట. ఫ్రమ్ అనే దగ్గర ఎడిట్ బాక్స్ అని చదవదు, జస్ట్ ఫ్రమ్ ట్యాప్ టు డబుల్ ట్యాప్ అని చదువుతుంది అంతే అనమాట. ఇప్పుడు నేను రైట్ స్వైప్ తోటి ఫ్రమ్ అనే ఆప్షన్కి వెళ్తాను. Or from TT minus ta patty. Double tap to activate. ఇక్కడ ఫ్రమ్ దగ్గర తిరుపతి అని ఉందన్నమాట. అది కరెక్ట్గా చదవట్లేదు తిరుపతి అనేది. ఏంటంటే నేను నిన్న ప్రాక్టీస్ చేసేటప్పుడు ర్యాండమ్గా స్టేషన్ పేర్లు పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తాను అనమాట. అందుకే ఇక్కడ ఫ్రమ్ దగ్గర మనకి తిరుపతి అని చదువుతుంది. ఇక్కడ కనుక మీరు స్టేషన్ మార్చుకోవాలనుకుంటే ఫ్రమ్ అని చదివిన దగ్గర మీరు డబుల్ ట్యాప్ ఇవ్వండి. Edit box select station. English India QWERTY shown. Actions available. Use tap with 3 fingers to view. Expand toolbar. ఇక్కడ ఎడిట్ బాక్స్ అని చదువుతుంది కదా. ఇక్కడ మీరు ఏ స్టేషన్ అయితే మీరు ట్రైన్ ఎక్కాలనుకుంటున్నారో ఆ స్టేషన్ అని టైప్ చేయాలన్నమాట. నేను ఇప్పుడు రాజమండ్రి అని టైప్ చేస్తున్నాను. R A J A N N D Y. నేను రాజమండ్రి అని టైప్ చేశాను. ఇప్పుడు బై డిఫాల్ట్ ఫోకస్ అనేది కీబోర్డ్ మీద ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్గా రైట్ స్వైప్ తోటి నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ దగ్గర డబుల్ ట్యాప్ ఇవ్వండి. Button keyboard hidden. Double tap to activate. నెక్స్ట్ దగ్గర డబుల్ ట్యాప్ ఇవ్వగానే మనకి కీబోర్డ్ అనేది హైడ్ అయిపోయింది అండ్ ఇక్కడ బటన్ చదువుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లెఫ్ట్ స్వైప్ తోటి మనము రాజమండ్రి ఎడిట్ బాక్స్ అని చదివే దగ్గరికి వెళ్ళాలన్నమాట. లెఫ్ట్ స్వైప్ తోటి Rajamandry edit box. Double tap to edit text. ఇక్కడ రాజమండ్రి ఎడిట్ బాక్స్ అని చదివింది కదా. ఇక్కడ మీరు డబుల్ ట్యాప్ ఇస్తే మనకి ఏమవుతుందంటే ఎడిట్ బాక్స్ కింద ఒక లిస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. స్టేషన్ పేరుతో లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఆ లిస్టులో మనకి రాజమండ్రి అనేది ఉందా లేదా చూసుకొని రాజమండ్రి అనే ఆప్షన్ దగ్గర మనం డబుల్ ట్యాప్ ఇవ్వాలన్నమాట. సో నేను ఇక్కడ డబుల్ ట్యాప్ ఇస్తున్నాను. English India QWERTY shown. Showing Samsung keyboard. అయితే మనకి కింద లిస్ట్ అనేది ఓపెన్ అయిందనమాట. ఇప్పుడు రైట్ స్వైప్ తోటి ఆ లిస్ట్లో రాజమండ్రి అనేది ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకుందాం. రైట్ స్వైప్ తోటి Button double Chennai Egmomas Trivandrum North Caseville. Raja Key Mandi RKM Agra Gita Jagatpura Gita JT Najakoil Town NJT Mangalore Central Mac Thalvanam Thatram CT Rajendra Nagar RJQ Prayagraj CHEKP Nuwa Tangamand Nakahat Butchwar Rajamand Yandaig Rajamandri RG Andhra Pradesh. Double tap to activate. చాలా ఆప్షన్స్ తర్వాత మనకి రాజమండ్రి అని చదివింది అనమాట. రాజమండ్రి అని చదివిన దగ్గర మీరు డబుల్ ట్యాప్ ఇవ్వండి. From RG minus Rajamandri. Double tap to activate. Keyboard hidden. మనం అక్కడ రాజమండ్రి దగ్గర డబుల్ ట్యాప్ ఇచ్చాం కదా లిస్ట్లో చూసుకొని. అప్పుడు ఫోకస్ అనేది మనకి మెయిన్ పేజ్ మీదకి వచ్చేస్తుంది అనమాట. ఇందాక ఫ్రమ్ దగ్గర ఏమని చదివింది తిరుపతి అని చదివింది కదా. ఇప్పుడు ఫ్రమ్ దగ్గర రాజమండ్రి అని చదివింది. వినండి ఒకసారి మళ్ళీ. Train from RG minus Rajamandri. Double tap to activate. అయితే ఇప్పుడు నేను రైట్ స్వైప్ తోటి 2 అనే ఆప్షన్కి వెళ్తాను. Train engine icon image 2 minus Secunderabad JN. Double tap to activate. నిన్న నేను చెప్పాను కదా ప్రాక్టీస్ చేసినప్పుడు ర్యాండమ్గా కొన్ని స్టేషన్ పేర్లు పెట్టుకుని ప్రాక్టీస్ చేశారని. అందుకని ఇక్కడ 2 దగ్గర సికింద్రాబాద్ అని చదువుతుంది అనమాట. ఇక్కడ మీరు 2 దగ్గర వేరే స్టేషన్ పేరు ఏదైనా టైప్ చేయాలనుకుంటే ఇక్కడ డబుల్ ట్యాప్ ఇవ్వండి. Edit box select station. English India QWERTY shown. Expand toolbar.
Actions available. Use tap with 3 fingers to view. ఇక్కడ నేను విజయవాడ అని టైప్ చేస్తాను అనమాట. V J A Y A W A D A. నేను విజయవాడ అని టైప్ చేశాను. విజయవాడ అని టైప్ చేసిన తర్వాత నేను చెప్పాను కదా బై డిఫాల్ట్ ఫోకస్ అనేది కీబోర్డ్ మీద ఉంటుంది కాబట్టి ఇప్పుడు రైట్ స్వైప్ తోటి మనము నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళిపోవాలి. Space. Full. Next. నెక్స్ట్ దగ్గర డబుల్ ట్యాప్ ఇవ్వండి. Button. Keyboard hidden. Double tap to activate. అక్కడ నెక్స్ట్ దగ్గర డబుల్ ట్యాప్ ఇవ్వగానే కీబోర్డ్ అనేది హైడ్ అయిపోయింది అండ్ బటన్ అని చదువుతుంది కదా. ఇప్పుడు లెఫ్ట్ స్వైప్ తోటి మనం విజయవాడ ఎడిట్ బాక్స్ దగ్గర రావాలి. లెఫ్ట్ స్వైప్ తోటి Vijayawada edit box. ఇక్కడ Double tap to edit text. ఇక్కడ విజయవాడకి విజయవాడ అని చదువుతుంది అనమాట. అంటే ఇంగ్లీష్ యూఎస్ఏ అనేది టాక్ బ్యాక్ అలా చదువుతుంది. సో ఇక్కడ డబుల్ ట్యాప్ ఇవ్వండి. English India QWERTY shown. Expand toolbar. సో కింద మనకి ఎడిట్ బాక్స్ కింద లిస్ట్ అనేది ఓపెన్ అవుతుందని చెప్పాను కదా, స్టేషన్స్ లిస్ట్. దాంట్లో మనకి విజయవాడ అనేది ఉందా లేదా అనేది మనం రైట్ స్వైప్తో చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను రైట్ స్వైప్ తోటి విజయవాడ అనే ఆప్షన్కి వెళ్తున్నాను. Button. Vijayawada JN. Visa. Vijayawada Andhra Pradesh. Double tap to activate. మనకి విజయవాడ అనే ఆప్షన్ వచ్చేసింది కదా, ఇక్కడ డబుల్ ట్యాప్ ఇచ్చేయండి. 2. Visa minus. Vijayawada JN. Double tap to activate. Keyboard hidden. అయితే ఇక్కడ మనకి 2 అనే ఆప్షన్ దగ్గర ఇంతకుముందు సికింద్రాబాద్ అని ఉంది. ఇప్పుడు మనం విజయవాడ టైప్ చేసాం కదా. సో ఫోకస్ అనేది మనకి అక్కడ విజయవాడ దగ్గర డబుల్ ట్యాప్ ఇవ్వగానే ఫోకస్ అనేది మనకి మెయిన్ పేజ్ దగ్గర వచ్చేసింది అనమాట. సో 2 అనే దగ్గర విజయవాడ అని చదువుతుంది. ఒకసారి వినండి మళ్ళీ. Train 2. Visa minus. Vijayawada JN. Double tap to activate. ఇప్పుడు మనం రైట్ స్వైప్ తోటి మనం ఏ డేట్లో అయితే ట్రావెల్ చేయాలనుకుంటున్నామో ఆ డేట్కి వెళ్ళాలన్నమాట. సో రైట్ స్వైప్ తోటి Train engine icon. Departure date. Mon the 21st of April. Double tap to activate. డిపార్చర్ డేట్ తర్వాత మనకి మండే 21st ఏప్రిల్ అంటే మనకి డిఫాల్ట్గా ఇవాళ డేట్ చూపిస్తుంది అనమాట. కాకపోతే ఇప్పుడు మీరు డేట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డబుల్ ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ మనకి క్యాలెండర్ అని చదవట్లేదు అనమాట. Close menu. Double tap to activate. క్యాలెండర్ అనేది ఓపెన్ అయిందనమాట. కాకపోతే మనకి ఏంటంటే క్యాలెండర్ ఒట్టి క్యాలెండర్ కాకుండా మొత్తం టాప్ నుంచి అన్ని ఆప్షన్స్ చదువుకుంటూ వస్తుంది అనమాట ఈ పేజ్. సో ఒకసారి వినండి, 2-3 ఆప్షన్స్ నేను వినిపిస్తాను, మీకు తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది. Reserved ticket. Rail Connect UGTC. Powered by UGTC. Search using saved preferences. Or. From. RG minus. Rod. Train engine. 2. Visa. Train engine icon. Detected. Icon up. Departure date. April 25th. ఏప్రిల్ Double tap to activate. May 25th. June 25th. అయితే Double tap to activate. అయితే మనకి ఇక్కడ క్యాలెండర్ దగ్గర జస్ట్ 3 months చూపిస్తుంది. ఏంటంటే రీసెంట్గా మనకి రూల్స్ మారాయి కదా, రైల్వే రూల్స్. ఇంతకుముందు ఏంటంటే 120 days బిఫోర్ మనం బుక్ చేసుకోవచ్చు ట్రైన్ టికెట్స్. ఇప్పుడు మనకి జస్ట్ 90 days టైం ఇచ్చారు కాబట్టి జస్ట్ 3 months చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏప్రిల్ కాకుండా నేను May 25th అని సెలెక్ట్ చేసుకుంటాను. లెఫ్ట్ సైడ్ తోటి May 25కి వెళ్తాను. May 25th. May 25th Double tap to activate. ఇక్కడ డబుల్ ట్యాప్ ఇవ్వండి. డబుల్ ట్యాప్ ఇచ్చిన తర్వాత మనకి క్యాలెండర్ అనేది పర్టికులర్ ఏప్రిల్ మేకి సంబంధించిన క్యాలెండర్ ఓపెన్ అవుతుంది అనమాట. ఏంటంటే మనకి ఇంకా ఏప్రిల్ కంప్లీట్ అవ్వలేదు కదా. సో ఏప్రిల్ డేట్స్ కూడా కొన్ని ఉంటాయి అనమాట. సో రైట్ స్వైప్ తోటి వినండి. Sunday, April 27th, 2025. Monday, April 28th, 2025. Tuesday, April 29th, 2025. Wednesday, April 30th, 2025. Thursday, May 1st, 2025. Double tap to activate. Double tap and hold to long press. అయితే నేను చెప్పాను కదా ఏప్రిల్లో కూడా కొన్ని డేట్స్ చదువుతుంది అని బై డిఫాల్ట్గా. సో నేను ఇప్పుడు ఫాస్ట్గా May 30 అనే డేట్కి వెళ్ళిపోతాను అనమాట. ఫాస్ట్గా రైట్ సైడ్. Friday. Thursday, May 29th, 2025. Friday, May 30th, 2025. Double tap to activate. Double tap and hold to long press. ఫ్రైడే 30 May అని చదువుతుంది అనమాట. ఇక్కడ డబుల్ ట్యాప్ ఇవ్వండి. Close menu. Double tap to activate. అయితే ఇప్పుడు మనం క్యాలెండర్లో డేట్ సెలెక్ట్ చేసేసాం కదా. మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ పేజ్కి ఫోకస్ అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడు మళ్ళీ టాప్ నుంచి మనకు అన్ని ఆప్షన్స్ చదువుకుంటూ వస్తుంది అనమాట. ఈ యాప్లో డిఫాల్ట్ ఇది ఒక మేజర్ డిఫాల్ట్ అని చెప్పుకోవాలి. రైట్ స్వైప్ తోటి వినండి మీరు ఆప్షన్స్. Reserved ticket. Rail Connect powered by search using save or from RG minus train 2 train detected departure date. సో ఇందాక మనం డిపార్చర్ డేట్ దగ్గర ఆగాం కదా. ఇప్పుడు డిపార్చర్ డేట్ తర్వాత నేను సెలెక్ట్ చేసిన డేట్ సెలెక్ట్ అయిందా లేదా అనేది మనం చూసుకుందాం. రైట్ స్వైప్ తోటి Free the 30th of May. Double tap to activate. ఫ్రీ 30 of May అని చదువుతుంది అంటే కరెక్ట్గానే సెలెక్ట్ అయిందనమాట. ఇప్పుడు రైట్ స్వైప్ తోటి నేను నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్ళిపోతున్నాను. The 22nd of April. The 23rd of April. The 24th of April. ఇక్కడ Double tap to activate. ఇక్కడ 22nd, 23rd, 24th ఏప్రిల్ అని ఎందుకు చదువుతుందంటే మనకి యూజువల్గా ట్రైన్స్ బుక్ చేసేటప్పుడైనా బస్సెస్ బుక్ చేసేటప్పుడైనా నెక్స్ట్ 3-4 days డేట్స్ చూపిస్తుంది కదా, అలా చూపిస్తుంది అనమాట క్యాలెండర్ తర్వాత ఇవన్నీ. సో రైట్ స్వైప్ తోటి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. Class.
ఇక్కడ క్లాస్ అనేది ఏంటంటే మనకి ట్రైన్స్లో స్లీపర్ క్లాస్, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, థర్డ్ ఏసీ, సీసీ క్లాస్, అదే చైర్ కార్ క్లాస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నమాట. ఇక్కడ మీరు వినండి. నేను బై డిఫాల్ట్ అయితే నేను ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ స్వైప్ తోటి నేను మీకు ఏమేమి క్లాసెస్ ఉన్నాయని నేను మీకు వినిపిస్తాను. All classes. Double tap. Oh, and beauty class O. 1 ampere AC first class 1A. EV, Vistadim AC EV. Exec chair car. 2 amperes AC second class 2A. FC first class FC. 3 amperes 3 tier 3A. Double tap to activate. ఇక్కడ 2 MP 3 MP అనేది ఏంటంటే థర్డ్ ఏసీ అండ్ సెకండ్ ఏసీ అలా చదువుతుంది అనమాట. 3E 3 economy 3E. VC Vistadim chair car VC. CC AC chair car CC. SAW sleeper SAW. Double tap to activate. Versus Vistadim non-AC versus. Double tap to activate. 2S second sitting 2S. Others. Double tap to activate. అయితే నేను మీకు క్లాసెస్ క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. చెప్పాను కదా, స్లీపర్ క్లాస్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఫస్ట్ ఏసీ అండ్ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ అండ్ విస్టోడోమ్ కోచెస్ కూడా, అంటే మనకు అరకు ట్రైన్స్లో ఉంటాయి కదా విస్టోడోమ్ కోచెస్, నాన్ ఏసీ అండ్ ఏసీ క్లాసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను రైట్ స్వైప్ తోటి నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయనేది వెళ్ళిపోతున్నాను. Quota General. Double tap to activate. నెక్స్ట్ కోటా దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇక్కడ నేను జనరల్ అని సెలెక్ట్ చేసుకున్నాను. కాకపోతే కోటా అనే ఆప్షన్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ డబుల్ ట్యాప్ ఇవ్వండి కోటా దగ్గర. Dialogue. Quota. డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు రైట్ స్వైప్ తోటి ఆప్షన్స్ చూసుకోండి ఒకసారి. General. Double. Ladies. Lower birth / so. Person with disability. Duty pass. Tactical. Premium tactical. Double tap to activate. అయితే మనకి ఇక్కడ ఈ డైలాగ్ బాక్స్లో ఏమేమి చూపిస్తుంది అంటే జనరల్, లేడీస్, సీనియర్ సిటిజన్స్కి ఏంటంటే లోవర్ బర్త్ అని చూపిస్తుంది, అండ్ పర్సన్ విత్ డిసేబిలిటీ, డ్యూటీ పాస్, తత్కాల, ప్రీమియం తత్కాల, ఈ ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. డ్యూటీ పాస్ అనేది మనకి వర్తించదు. డ్యూటీ పాస్ ఏంటంటే ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేసే స్టాఫ్కే వాళ్ళకి మాత్రమే వర్కౌట్ అవుతుంది అనమాట, మనకి రాదు అది. అండ్ తత్కాల ఇంకా ప్రీమియం తత్కాల అనేది మనం చేసుకోవచ్చు. కాకపోతే నేను ఆప్షన్స్ కావాలని సెలెక్ట్ చేయలేదు. ఏంటంటే నేను జస్ట్ వీడియో పర్పసే ఇది రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నేను ఆ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవట్లేదు. అండ్ ఇంకా లేడీస్ అనేది ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటే, లేడీస్ అని సెలెక్ట్ చేసి నేను ట్రై చేసినప్పుడు అయితే నేను లేడీస్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా తక్కువ ట్రైన్స్ చూపిస్తుంది అనమాట. చాలా తక్కువ ట్రైన్స్ చూపిస్తుంది, అందులో వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా చూపిస్తుంది. అందుకని నేను ఆ ఆప్షన్ లేడీస్ అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకోలేదన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అనుకోవచ్చు అదేంటి పర్సన్ విత్ డిసేబిలిటీ అనే ఆప్షన్ ఉంది కదా, అది చూస్ చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే నాకు ఈ పాస్ లేదనమాట, అందుకని నేను ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేదు. సో ఇప్పుడు నేను లెఫ్ట్ స్వైప్ తోటి నేను జనరల్ అనే ఆప్షన్కి వెళ్ళిపోతున్నాను. Tactical. Low. Lady. General. జనరల్ దగ్గర Double tap to activate. డబుల్ ట్యాప్ ఇచ్చండి జనరల్ దగ్గర. Quota. General. Double tap to activate. సో ఇప్పుడు రైట్ స్వైప్ తోటి నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్ళిపోతాం. Other options. Please select. Double tap to activate. అదర్ ఆప్షన్స్ దగ్గర కూడా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది నేను మీకు చూపిస్తాను. డబుల్ ట్యాప్ ఇవ్వండి ఇక్కడ. Dialogue. Other options. అదర్ ఆప్షన్స్ దాని తర్వాత మనము రైట్ స్వైప్ తోటి నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయని చూసుకోవాలి. Connecting journey. Railway pass concession. Person with disability concession. Double tap to activate. నేను చెప్పాను కదా, నా దగ్గర రైల్వే పాస్ లేకపోవడం వల్ల నేను ఈ ఆప్షన్స్ ఏం చూస్ చేసుకోలేదన్నమాట. అందుకే జస్ట్ అదర్ ఆప్షన్స్ అనేది చదువుతున్నా అక్కడ డిఫాల్ట్గా. సో Railway pass concession. లెఫ్ట్ స్వైప్ Other options. బ్యాక్ వచ్చేయాలి. మనకు బ్యాక్ రావడానికి చేస్తుంది కదా, ఆ గెస్ట్ యూస్ చేసి Other options. Please select. Double tap to activate. సో Double tap to activate. ఇప్పుడు మనం రైట్ స్వైప్ తోటి సర్చ్ అనే ఆప్షన్కి వచ్చేద్దాం. Search. Double tap to activate. ఇక్కడ డబుల్ ట్యాప్ ఇవ్వండి సర్చ్ దగ్గర. Rajamand. Vijayawad. Free the 30th of May. Free the 30th of May. Double tap to activate. ఇక్కడ మనము సోర్స్ స్టేషన్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్ ఇవి చదువుతున్నమాట. ఏంటంటే నేను రాజమండ్రి టు విజయవాడ చెక్ చేశాను కదా, అది ఏ డేట్లో చూస్తున్నాను అనేది కూడా క్లియర్గా ఫ్రైడే 30 మే అని చదువుతుంది అనమాట. ఇప్పుడు రైట్ స్వైప్ తోటి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. Sat the 31st of May. Sun the 1st of June. Mon the 2nd of June. Chu the 3rd of June. Wed the 4th of June. Thera the 5th of June. Double tap to activate. ఇక్కడ ఈ డేట్స్ ఎందుకు చదువుతుందంటే మనం ఏం సెలెక్ట్ చేసాం, మనం 30 మే అని సెలెక్ట్ చేసాం కదా, 30 మే నుంచి నెక్స్ట్ 1 వీక్ వరకు ఉండే డేట్స్ కూడా చూపిస్తుంది అనమాట. మనకి డిఫాల్ట్గా రైల్వే యాప్ అనేది ఏంటంటే 30 రోజు మీకు టికెట్స్ దొరకకపోతే ఇన్ కేసు ఈ 7 డేస్లో మీరు ట్రావెల్ చేసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు June 3rd రోజు మీరు ట్రావెల్ చేయాలనుకుంటే June 3rd అని చదివిన దగ్గర మీరు డబల్ ట్యాప్ ఇస్తే ఆ రోజు ఏ ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయో ఆ ట్రైన్స్ మాత్రం చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ డేట్స్ విని కన్ఫ్యూజ్ అవ్వకండి. అరే నేను 30 సెలెక్ట్ చేశాను కదా, ఇక్కడ మళ్ళీ 1 ఎందుకు చదువుతున్నాను మీరు కంగారు పడకండి. సో రైట్ స్వైప్ తోటి నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్ళిపోదాం. 42 train found. నేను సెలెక్ట్ చేసిన డేట్ రోజు రాజమండ్రి టు విజయవాడ 42 ట్రైన్స్ ఉన్నాయని చెప్తుంది. General. Double tap to activate. మనం సెలెక్ట్ చేసిన కోటా జనరల్ కదా, అందుకే జనరల్ అని చదువుతుంది. Available. Double tap to activate. ఇక్కడ అవైలబుల్ అనేది ఎందుకు చదువుతుందంటే మీకు కన్ఫామ్గా అవైలబుల్లో ఉన్న సీట్స్ కన్ఫర్మ్డ్ టికెట్స్ అయితే మీకు కావాలనుకుంటే ఇక్కడ మీరు ఈ ఆప్షన్ని డబుల్ ట్యాప్ చేయాలన్నమాట.
ఇక్కడ నేను అవైలబిలిటీ దగ్గర నేను డబుల్ ట్యాప్ ఇచ్చాను, అయినా కానీ అక్కడ ఏం చదవట్లేదు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఖచ్చితంగా కన్ఫర్మ్ టికెట్స్ ఉన్న ట్రైన్స్ మాత్రమే మనకు చూపిస్తుంది అనమాట. మీరు ఒకవేళ నాకు అలా అవసరం లేదు, నాకు ఆర్ఏసీ వచ్చినా పర్వాలేదు అని అనుకుంటే మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో నేను మాత్రం కావాలని నాకు అవైలబిలిటీలో ఉన్న సీట్సే కావాలి కాబట్టి నేను దీన్ని డబుల్ ట్యాప్ ఇచ్చాను. కాకపోతే డబుల్ ట్యాప్ ఇచ్చిన తర్వాత అక్కడ ఏం చదవట్లేదు అంతే. సో ఇప్పుడు రైట్ సైడ్ తోటి మనం ట్రైన్స్ లిస్ట్కి వచ్చేద్దాం. 22,801. VSKP Mass SF. 9:55 p.m. free, the 30th of May. Rajahmundry. 2 hours 45 minutes. NTWT FSS. Sat, the 31st of May, 12:40 a.m. Vijayawada JN. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ ట్రైన్ వందే భారత్ చూపిస్తుంది అనమాట. ఫస్ట్ ట్రైన్ నెంబర్ చదువుతుంది, తర్వాత ట్రైన్ నేమ్, ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, డ్యూరేషన్ ఎంత, ఎప్పుడు రీచ్ అవుతుంది అన్నీ చూపిస్తుంది అనమాట, అన్ని చదువుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇదే ట్రైన్ బుక్ చేసుకోవాలంటే రైట్ స్వైప్ తోటి మీరు నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్ళిపోవచ్చు. Unlabeled button. Unlabeled button. 2 amperes. 3 ampere. C. Double tap to activate. C availability. 20,809. Unlabeled 20,809. SBP Ned SF. 10:50 p.m. free, the 30th of May. Rajahmundry. 2 hours 10 minutes. NTWT FSS. Sat, the 31st of May, 1 a.m. Rainapadu. అయితే నేను వందే భారత్ కాకుండా వేరే ట్రైన్ బుక్ చేయాలని నేను అనుకుంటున్నాను అనమాట. అందుకని నేను రైట్ స్వైప్ తోటి నెక్స్ట్ ఆప్షన్కి వచ్చేసాను అనమాట. లిస్ట్లో ఉన్న నెక్స్ట్ ఆప్షన్కి వచ్చేసాను. దానికి కూడా మీరు జస్ట్ రైట్ స్వైప్ యూస్ చేసి రావాలన్నమాట. ఇప్పుడు నేను ఈ ట్రైన్లో ఏ క్లాస్లో ట్రావెల్ చేసుకోవాలని నేను చూసుకోవాలంటే రైట్ స్వైప్ తోటి మీరు రండి. Unlabeled button. Unlabeled button. 2 amperes. 3 amperes. Double tap to activate. 2 ఆంపియర్ 3 ఆంపియర్ అనేది ఏంటంటే థర్డ్ క్లాస్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ అని చెప్పాను కదా, అదనమాట. ఇక్కడ నేను స్లీపర్ క్లాస్ అనుకుంటున్నాను. చూద్దాం స్లీపర్ క్లాస్ ఉందో లేదు. రైట్ స్వైప్ తోటి C. Double tap to activate. స్లీపర్ క్లాస్కి సి అని చదువుతుంది అనమాట. ఇక్కడ డబుల్ ట్యాప్ ఇవ్వండి. Loading icon image. Rajahmund. Vijayawad. Free, the 30th of May. Detected icon back. Double tap to activate. అయితే నేను చెప్పాను కదా ఫస్ట్ మీరు Albion 1991. Swarrail. అయితే మీరు ఏ ట్రైన్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఆ ట్రైన్ నెంబర్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనం అక్కడ సీసీ అదే స్లీపర్ క్లాస్ దగ్గర డబుల్ ట్యాప్ ఇవ్వగానే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనకు అన్ని ఆప్షన్స్ చదువుకుంటూ వస్తుంది అనమాట. సో మీరు ఒక ట్రైన్ చేయబోయి ఇంకో ట్రైన్ చేశారంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో మీరు ట్రైన్ నెంబర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో రైట్ సైడ్ తోటి నేను ఏ ట్రైన్కి అయితే నేను చూస్ చేసుకున్నాను ఆ ట్రైన్ ఆప్షన్ దగ్గర నేను వస్తున్నాను అనమాట. Rajahmund 3 full menu with arrow. Mon, the Chew, Wed, the 4th of June. Thura, the 5th of June. 42 train. General. Available. 22,801. VSKP Mass SF. Unlabeled button. Unlabeled. 2 amperes. 3 amperes. C. C availability. 20,809. SVP Ned SF. 10:50 p.m. free, the 30th of May. Rajahmundry. 2 hours 10 minutes. NTWT FSS. Sat, the 31st of May, 1 a.m. Rainapadu. అయితే నేను ఈ ట్రైన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను స్లీపర్ క్లాస్ అనే ఆప్షన్కి రైట్ సైడ్ తోటి వెళ్తాను అనమాట. Unlabeled button. Unlabeled button. Detected icon light. 2 amperes. 3 amperes. C. 175. Available 42. Double tap to activate. అయితే నేను సెలెక్ట్ చేసుకున్న ట్రైన్ దగ్గర నేను స్లీపర్ క్లాస్ అనే ఆప్షన్కి వచ్చాను అనమాట. ఇక్కడ కాస్ట్ ఎంత చదువుతుంది అంటే 175 అని చదువుతుంది. అండ్ అవైలబిలిటీ ఏంటంటే ఒక్క నిమిషం నేను మళ్ళీ వింటాను. 3 C. 175. Available 42. అవైలబిలిటీ Double tap to activate. అవైలబిలిటీ 42 అని చదువుతుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు నేను స్లీపర్ క్లాస్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డబుల్ ట్యాప్ ఇవ్వండి. Alert. No. Double tap to activate. Yes. Loading icon image. Passenger details. Detected icon back. Double tap to activate. అయితే నేను అక్కడ స్లీపర్ క్లాస్ మీద ఎంటర్ ఇవ్వగానే ఏమైందంటే నాకు ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయిందనమాట. రైనపాడు అనేది విజయవాడలో వన్ ఆఫ్ ద స్టేషన్ అనమాట. సో ఇది డైరెక్ట్ విజయవాడలో ఆగదు. సో మీకు ఓకేనా రైలపాడులో దిగడం అన్నట్టు అది నాకు డైలాగ్ బాక్స్ చూపించింది అనమాట. సో నేను ఎస్ అని పెట్టేస్తాను. సో మీకు ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అక్కడ అసలు డైలాగ్ బాక్స్ ఏం వినిపిస్తుంది అనేది మీరు క్లియర్గా విని ఎస్ ఆర్ నో అనేది మీరు ఇవ్వండి అనమాట. సో నెక్స్ట్ మనకి ప్యాసింజర్ డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అయిందనమాట. Passenger details heading. సో నేను రైట్ స్వైప్ తోటే నేను నావిగేట్ చేస్తున్నాను అనమాట. నేను మోస్ట్ ఆఫ్ ద టైం నేను రైట్ స్వైప్ యూస్ చేస్తున్నాను. ఎక్కడైనా ఇన్ కేస్ లెఫ్ట్ ఆరో ఆర్ అప్ ఆరో డౌన్ స్వైప్ ఇవన్నీ యూస్ చేస్తున్నా నేను పర్టికులర్గా చెప్తున్నాను వినండి. సో రైట్ స్వైప్ తోటే నేను డీటెయిల్స్ దగ్గరికి వెళ్తున్నాను. Accessibility button. Passenger details heading. 20,809. ఇది ట్రైన్ నెంబర్ అనమాట. Vertical line. SVP Ned SF. 10:50 p.m. free, the 30th of May. ఇది టైం అనమాట. 10:15 PM అనుకుంటా. PM అని చదువుతుంది. 2 hours 10 minutes. 2 hours 10 minutes డ్యూరేషన్ చదువుతుంది. Sat, the 31st of May, 1 a.m. 31st మే రోజు రీచ్ అవుతుందని చదువుతుంది అనమాట. Rajahmundry.
Rainapadu. రాయినప్పటికీ 31st రోజు రీచ్ అవుతుందని చదువుతుంది అనమాట. Class. క్లాస్ C. సి అంటే స్లీపర్ క్లాస్ చెక్ చేసాం కదా, అది చదువుతుంది. స్లీపర్ క్లాస్కి సి అని చదువుతుంది అనమాట. Quota. General. కోటా జనరల్ సెలెక్ట్ చేసాం కదా, అది చదువుతుంది. Boarding station. Rajamundryaji. Double tap to activate. మనం రాజమండ్రిలో బోర్డ్ చేస్తున్నాం కాబట్టి రాజమండ్రి అని చదువుతుంది అనమాట. ఇప్పుడు రైట్ స్వైప్ తోటి ఈ పేజ్లో మనం ఏం సెలెక్ట్ చేయాలంటే యాడ్ ఎగ్జిస్టింగ్ అనే ఆప్షన్ చెక్ చేసుకోవాలన్నమాట. రైట్ స్వైప్ తోటి Select passenger. Plus add new. Double tap to activate. ఈ ప్లస్ యాడ్ న్యూ అనే ఆప్షన్ ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు అనమాట. నేను ట్రై చేశాను. నేను యాడ్ న్యూ దగ్గర ట్యాబ్ ఇచ్చి నేను డీటెయిల్స్ ఇచ్చి నేను ట్రై చేస్తుంటే బుక్ చేయడానికి అవ్వట్లేదు అనమాట. అందుకే యాడ్ ఎగ్జిస్టింగ్ అనే ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. Plus add existing. ప్లస్ యాడ్ Double tap to activate. ఇక్కడ డబుల్ ట్యాబ్ ఇవ్వండి. యాడ్ ఎగ్జిస్టింగ్ దగ్గర డబుల్ ట్యాబ్ ఇవ్వండి. Dialogue. Passenger list. అప్పుడు మనం అక్కడ యాడ్ ఎగ్జిస్టింగ్ దగ్గర డబుల్ ట్యాబ్ ఇవ్వగానే ఏమవుతుందంటే ప్యాసింజర్స్ లిస్ట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు రైట్ స్వైప్ తోటి ప్యాసింజర్స్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే నేను జస్ట్ ఒకే ఒకరిని యాడ్ చేశాను అనమాట. జస్ట్ వీడియో కోసం అన్నట్టు ఒకే ఒకరిని యాడ్ చేశాను. రైట్ స్వైప్ తోటి Close menu. క్లోజ్. Case Unitha. 20YF Savage. Double tap to activate. కే సునీత అంటే ఇంకా ఇయర్స్ ఇంకా ఫీమేల్ ఇవన్నీ చదువుతుందన్నమాట. ఇక్కడ డబల్ ట్యాబ్ ఇవ్వండి. డాక్టర్ సునీత అనే పర్సన్ నేను చెక్ చేశాను, అయినా కానీ టాక్ బ్యాక్ అనేది చెక్ అని చదవట్లేదు. సో రైట్ స్వైప్ తోటి సెలెక్ట్ ప్యాసింజర్స్ దగ్గరికి వెళ్ళిపోండి. రైట్ స్వైప్ తోటి Select passenger. Double tap to activate. సెలెక్ట్ ప్యాసింజర్స్ దగ్గర డబల్ ట్యాబ్ ఇవ్వండి. Passenger details. Plus add existing. అయితే ఇక్కడ Double tap to activate. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసాం కదా అక్కడ ప్యాసింజర్ని. ఇక్కడ మనకి ప్యాసింజర్ డీటెయిల్స్ దగ్గర సునీత అనేది యాడ్ అయిపోయింది అనమాట. కాకపోతే మీరు అనుకోవచ్చు అది ఎలా మరి యాడ్ ఎగ్జిస్టింగ్ దగ్గర మనం ప్యాసింజర్స్ని ఎట్లా యాడ్ చేయాలి ఏంటని మీరు ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. కాకపోతే ఇప్పుడు ఆ వీడియోని ఇక్కడ నేను ఇంక్లూడ్ చేయలేదు. ఆల్రెడీ ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయింది. సో అది ప్యాసింజర్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే ఈ యాప్లో అనేది నేను రేపటి షార్ట్లో చెప్తాను అనమాట. సో ఇప్పుడైతే నేను డైరెక్ట్గా నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్ళిపోతాను. ఫస్ట్ మీరు ఇక్కడ మీకు డౌట్ ఉండొచ్చు కదా సునీత అనేది యాడ్ అయిందా లేదని. నేను లెఫ్ట్ స్వైప్ తోటి మీకు వినిపిస్తాను. Plus add new. Detected icon delete. Detected case Unitha. Double tap to activate. కే సునీత యాడ్ అయింది కదా. Detected icon edit. Detected icon. Plus add new. Plus add existing. కే సునీత Double tap to activate. కే సునీత అని అక్కడ చదివిన తర్వాత నేను రైట్ స్వైప్ తోటి నెక్స్ట్ ఆప్షన్స్కి వచ్చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏంటంటే ఏవైతే మనకి ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి, ఏవైతే ఆప్షన్స్ మనం టికెట్ బుక్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా చూసుకోవాలో ఆప్షన్స్ మాత్రం నేను చెప్తాను అనమాట. అన్ని ఆప్షన్స్ చెప్పాను. సో రైట్ స్వైప్ తోటి నెక్స్ట్ ఆప్షన్స్కి వస్తున్నాను. Contact details. Plus 600. Your e-ticket will be sent to the 4*17@gmail.com and plus 91,634*26. అయితే ఇప్పుడు కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర కింద ఏమవుతుందంటే మన ఫోన్ నెంబర్ ఇంకా ఈమెయిల్ ఐడి చదువుతుంది అనమాట. కాకపోతే కంప్లీట్గా చదువు ఆస్ట్రిక్స్ అని చదువుతుంది మధ్యలో. సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఇప్పుడు రైట్ స్వైప్ తోటి నెక్స్ట్ ఆప్షన్స్కి వచ్చేయండి. మనకి మన ఫోన్ నెంబర్కి ఈ టికెట్ బుక్ అయిన తర్వాత మన ఫోన్ నెంబర్కి ఇంకా ఈమెయిల్ ఐడికి మనకి మన ఈ టికెట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో రైట్ స్వైప్ తోటి నెక్స్ట్ ఆప్షన్స్. Additional preferences. అడిషనల్ ప్రిఫరెన్సెస్. Consider for auto upgradation. సో Double tap to activate. మీరు ఈ ఆప్షన్ని టిక్ చేసుకోండి అనమాట. అంటే చెక్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను చెక్ చేసినా కానీ చెక్ అని చదవట్లేదు. వినండి, నేను డబల్ ట్యాప్ ఇస్తాను. ఇక్కడ అక్కడ జస్ట్ బీప్ సౌండ్ లాగా వస్తుంది అంతే తప్ప అక్కడ చెక్ అని చదవట్లేదు. నేను చెప్పాను కదా ఈ యాప్లో కూడా చాలా డిఫాల్ట్స్ ఉన్నాయని. కాకపోతే మిగతా వాటి కంపేర్ చేస్తే చాలా బెటర్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ ఈ ఆటో అప్గ్రేడేషన్ అంటే ఏంటంటే తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు నేను స్లీపర్ క్లాస్లో బుక్ చేస్తున్నాను కదా, ట్రై చేస్తున్నాను కదా బుక్ చేయడానికి. ఇప్పుడు ఇన్ కేస్ ఈ రోజు నేను బుక్ చేసే టైంకి కానీ లేదంటే నేను ట్రావెల్ చేసే డేట్ లోపు కానీ స్లీపర్ క్లాస్లో అనుకోకుండా నా టికెట్ బ్లాక్ అవ్వడమో లేకపోతే బుక్ అవ్వకపోవడమో జరిగింది అనుకోండి. సెకండ్ ఏసీ థర్డ్ ఏసీలో ఏమైనా బెర్తలు ఖాళీగా ఉంటే నాకు ఆటో అప్గ్రేడ్ అయిపోతుంది అనమాట. థర్డ్ ఏసీలో నేను ₹1 కూడా ఎక్స్ట్రా కట్టకుండా థర్డ్ ఏసీలో నేను ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఈ ఆప్షన్ వల్ల మనకున్న బెనిఫిట్ ఇది అనమాట. ఇన్ కేస్ మీరు థర్డ్ ఏసీ ట్రై చేసి థర్డ్ ఏసీలో మీకు టికెట్ దొరకకుండా మీరు ఆటో అప్గ్రేడేషన్ పెట్టారనుకోండి, సెకండ్ ఏసీలో బెర్తలు ఖాళీ ఉంటే మీరు సెకండ్ ఏసీలో కూడా ₹1 ఎక్స్ట్రా కట్టకుండా సెకండ్ ఏసీలో ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో ఈ ఆప్షన్ ఖచ్చితంగా టిక్ చేసుకోండి, ఆటో అప్గ్రేడేషన్ అనేది. సో నెక్స్ట్ రైట్ సైడ్ అయితే నెక్స్ట్ ఆప్షన్. Book only if confirmed berth are allocated. సో Double tap to activate. ఈ ఆప్షన్ ఏంటంటే ఖచ్చితంగా కన్ఫర్మ్డ్ టికెట్స్ ఉంటేనే నాకు బుక్ చేయండి టికెట్, లేదంటే లేదు అని మనం చెప్పడం అనమాట. ఇక్కడ డబుల్ ట్యాబ్ ఇవ్వండి. ఇక్కడ డబుల్ ట్యాబ్ ఇస్తే అక్కడ చెక్ ఏం చదవట్లేదని చెప్పాను కదా, కాకపోతే నేను చెక్ చేసి పెట్టాను. ఇప్పుడు రైట్ స్వైప్ తోటి నెక్స్ట్ ఆప్షన్స్. Edit box preferred coach number. Reservation choice optional. Travel ins. Do you want to take travel insurance? ఇక్కడ ట్రావెల్ ఇన్సూరెన్స్ దాని కింద ఏమవుతుందంటే డూ యూ వాంట్ టు టేక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అని అడుగుతుంది. Yes, and I accept the travel insurance. Double tap to activate. ఎస్, నాకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కావాలి, నేను టర్మ్స్ అండ్ కండిషన్కి యాక్సెప్ట్ చేస్తున్నానని టిక్ మార్క్స్ పెట్టడం అనమాట. నేను ఆల్రెడీ డబుల్ ట్యాబ్ ఇచ్చి టిక్ చేశాను, అయినా కానీ చెక్ చేసినట్టు చదవట్లేదు అనమాట. ఇప్పుడు రైట్ స్వైప్ నెక్స్ట్ ఆప్షన్స్. Terms and conditions. No, I do not want travel insurance. ఒకవేళ Double tap to activate. మీరు ఇక్కడ డబుల్ ట్యాబ్ ఇస్తే నో అనేది సెలెక్ట్ అయిపోతుంది. GSTN details optional. Double tap to activate. జిఎస్టీ డీటెయిల్స్ ఆప్షనల్ అంటుంది. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఏమైనా జిఎస్టీ నెంబర్ ఉందంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు, ఇది ఆప్షనల్. Review journey details. ఇప్పుడు Double tap to activate. ఇప్పుడు రివ్యూ జర్నీ డీటెయిల్స్ అంటుంది. సో రివ్యూ జర్నీ దగ్గర డబుల్ ట్యాబ్ ఇచ్చేయండి. Review journey details. Detected icon back.
ఇప్పుడు మనకి నెక్స్ట్ Double tap to activate. ఇప్పుడు మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. రివ్యూ జర్నీ డీటెయిల్స్ పేజ్. ఇక్కడ ఏంటంటే మనకి ట్రైన్ డీటెయిల్స్ అన్ని చదువుతుంది అనమాట. ట్రైన్ డీటెయిల్స్ చదువుతుంది, ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్ చదువుతుంది, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని చదువుతుంది అనమాట. సో నేను అన్ని ఫాస్ట్గా వెళ్ళిపోతాను అనమాట. ఏంటంటే ఇంతకుముందు కూడా మీరు ట్రైన్ డీటెయిల్స్ అన్ని చదివారు కదా, అంటే విన్నారు కదా. సో ప్యాసింజర్ డీటెయిల్స్ మాత్రం నేను వినిపిస్తాను. రైట్ స్వైప్ తోటి Review journey details. 20,809. నెంబర్, Vertical SVP Ned SF. ట్రైన్ నేమ్, 10:50 p.m. free. Time. The 2 hours 10 meters. Sat. The 31st of May 1 a.m. అనేది ఏ టైంకి, Rajamundry. ఇది సోర్స్ స్టేషన్, Rainapadu. డెస్టినేషన్. 1 adult 0 child free. The 30th of May Sonu. ఇక్కడ ఏంటంటే ప్యాసింజర్స్ లిస్ట్ చదువుతుంది అనమాట. 1 అడల్ట్ 0 చైల్డ్ అని చదువుతుంది. Available 42. అవైలబుల్ 42. ఇక్కడ కూడా మనకి క్లియర్గా ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయని చదువుతుంది అనమాట. అవైలబుల్ 42 అని చదువుతుంది. Passenger details. ప్యాసింజర్ డీటెయిల్స్. Case Unitha. 20YF. సో ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్ ఏం చదువుతుంది, కేసు సునీత. 20YRS అంటే మనకి ఇయర్స్ అనమాట. 20 years అని చదువుతుంది అది. నెక్స్ట్ రైట్ సైడ్ Contact details. కాంటాక్ట్ డీటెయిల్స్. Your e-ticket will be sent. Capture. కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర జస్ట్ మన ఫోన్ నెంబర్ ఇంకా ఈమెయిల్ ఐడి ఆస్ట్రిక్స్ అని చదువుతుంది అనమాట. అంతకుమించి కంప్లీట్గా ఏం చదువు. సో నెక్స్ట్ Your capture. క్యాప్చా. Detected. Icon refresh. ఇక్కడ మనకి Double tap to activate. చాలా యాప్స్లో ఉన్నట్టుగానే మనకి ఇక్కడ కూడా క్యాప్చా ప్రాబ్లం ఉందన్నమాట. క్యాప్చా అనేది మనకి ఇక్కడ చదవట్లేదు. ఇది చాలా పెద్ద డిఫాల్ట్ అనుకోండి మనకి ఈ యాప్లో. కాకపోతే క్యాప్చా దగ్గర మాత్రం మనకు డెఫినెట్గా మనకు సైటెడ్ హెల్ప్ కావాలి. కాకపోతే లో విజన్స్ కొద్దిగా మేనేజ్ చేసుకోవచ్చు. నేను లో విజన్ కాబట్టి నేను మాక్సిమం మేనేజ్ చేస్తాను ఇలాంటి సిచ్యువేషన్స్లో. సో నేను ఇక్కడ క్యాప్చా ఎడిట్ బాక్స్ దగ్గర క్యాప్చా టైప్ చేస్తాను. రైట్ స్వైప్ తోటి క్యాప్చా ఎడిట్ బాక్స్కి వెళ్ళాలి. Edit box. Enter capture. Detected text. Enter capture. English India. Shift on. Capital Q. H. 4. M. Symbol. At. QH4M. Editing. QH4M at edit box. Window swirl. నేను క్యాప్చా Actions available. Use tap with 3 fingers to view. క్యాప్చా ఇచ్చిన తర్వాత రైట్ స్వైప్ తోటి Ticket card. Image. టికెట్ కార్డ్ ఇమేజ్, Fare. ఫేర్. 193.15. టికెట్ ఫేర్ ఏంటంటే 193 అని చదువుతుంది అనమాట. జస్ట్ మనం రాజమండ్రి టు విజయవాడ కదా మనం సెలెక్ట్ చేసింది, అందుకే తక్కువ చూపిస్తుంది ఫేర్. నెక్స్ట్ రైట్ స్వైప్ తోటి Fare breakup. By clicking book now, you agree to our terms and conditions. ఫేర్ బ్రేకప్ అంటే Double tap to activate. ఫేర్ బ్రేకప్ అంటే ఏం లేదు. అంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్లో మీకు 175 అని చూపించింది కదా, అదేంటి ఫైనల్ పేమెంట్కి వచ్చేసరికి 193 అని చూపిస్తుంది ఏంటని మీకు డౌట్ ఉంటుంది కదా. అప్పుడు ఫేర్ బ్రేకప్ దగ్గర మీరు డబుల్ టాప్ ఇచ్చారనుకోండి, మీకు జీఎస్టీకి ఎంత అయింది, ఎగ్జాక్ట్ టికెట్ అసలు ఒరిజినల్ టికెట్ కాస్ట్ ఎంత, జీఎస్టీ ఎంత అయింది, ఇవన్నీ చూపిస్తుంది అనమాట. సో నేను కావాలని అవి చూపించట్లేదు. సో ఇక్కడ తర్వాత By clicking book now, you agree to our terms and conditions. ఇప్పుడు Double tap to activate. నెక్స్ట్ బుక్ నవ్ అనే ఆప్షన్ ఉందన్నమాట. అందుకే బిఫోర్గానే మనకు వార్నింగ్ ఇస్తుంది. మీరు ఇప్పుడు బుక్ నవ్ దగ్గర మీరు డబుల్ ట్యాప్ ఇస్తే మీరు మా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు అగ్రీ చేసినట్టు అని చెప్తుంది అనమాట. ముందే వార్నింగ్ ఇస్తుంది. సో రైట్ సైడ్ పెట్టి బుక్ నవ్ అనే ఆప్షన్కి వెళ్ళిపోవాలి. Book now. బుక్ నవ్ అనే Double ఆప్షన్ tap to activate. డబుల్ ట్యాప్ ఇవ్వండి. English India. QWERTY shown. Keyboard hidden. Double tap to activate. అయితే ఇప్పుడు మనం పేమెంట్ పేజ్కి వచ్చేసాం అనమాట. కాకపోతే నేను ముందే చెప్తాను, పేమెంట్ పేజ్లో నేను జస్ట్ 2 ఆప్షన్స్ మాత్రమే చెప్తాను. ఒక ఆప్షన్ చెప్తాను, ఒక ఆప్షన్ మాత్రం చూపిస్తాను అనమాట. అంతే. ఏంటంటే ఇప్పుడు రైట్ సైడ్ పెట్టి నేను ఫస్ట్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో నేను చెప్తాను. Make payment heading. RG. RIP. Pay 193.15. Review. ఇక్కడ Double tap to activate. ఇక్కడ మనకి ఏమవుతుందంటే రాజమండ్రి టు రాయనపాడు అని చదివి కాస్ట్ చదువుతుంది అనమాట. అంతే. నెక్స్ట్ రైట్ సైడ్ పెట్టి R wallet. Nah. Double tap to activate. Indian Railways logo. Image. Insufficient balance. మనకి Plus add money. Double tap to activate. మనము ఇండియన్ రైల్వేస్ యాప్స్ యూస్ చేసేటప్పుడు మనం వ్యాలెట్లో కొద్దిగా మనీ ఉంచుకుంటాం కదా, ఇది దానికి సంబంధించిన అనమాట. ఒకవేళ మీ యాప్స్లో కానీ మీకు ఇండియన్ రైల్వే యాప్స్ యూస్ చేసేటప్పుడు మీకు వ్యాలెట్లో మనీ ఉంటే ఆ వ్యాలెట్తో మనం పేమెంట్స్ చేయొచ్చు అనమాట. నేనైతే ఎప్పుడు మన రైల్వే యాప్స్లో అయితే వ్యాలెట్లో ఎప్పుడు మనీ యాడ్ చేయలేదు. సో ఇక్కడ ఇన్సఫిషియెంట్ అని చదువుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటనేది చూసుకుందాం. Powered by SBuy. Image. ఫాలోడ్ బై ఎస్బై ఇమేజ్ అంటే ఇది యూపీఐకి అలా చదువుతుంది అనమాట. Powered by SBuy. Image. చెప్పాను కదా, యూపీఐకి ఫాలోడ్ బై ఎస్బై ఇమేజ్ అని చదువుతుంది. ఇది పెద్ద డిఫాల్ట్ అని చెప్పాలి. యూపీఐకి చదవట్లేదు అనమాట. కాకపోతే యూపీఐ పేమెంట్ అనేది మనకి వర్కౌట్ అవుతుంది. నేను ఫస్ట్ ముందు వేరే ఆప్షన్ చెప్పి లాస్ట్లో నేను ఈ పేమెంట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఇప్పుడు యూపీఐ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏముంది చదువుదాం. Other payment methods. Double tap to activate. ఇక్కడ నేను చెప్తాను కదా, అదర్ పేమెంట్స్ మెథడ్ దగ్గర ఏం చూపిస్తుంది అనమాట. ఏం చూపిస్తుందంటే ఒకటి నెట్ బ్యాంకింగ్ చూపిస్తుంది, ఇంకోటి క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ అనేది ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. ఈ 2 ఆప్షన్స్ చూపిస్తుంది. నెట్ బ్యాంకింగ్ అయితే అసలు వర్కౌట్ అవ్వట్లేదు. యూజర్ ఐడి చదవట్లేదు అండ్ పాస్వర్డ్ చదవట్లేదు అనమాట. అక్కడ అసలు యూజర్ ఐడి పాస్వర్డ్ అని కదా అసలు ఏ ఆప్షన్స్ చదవట్లేదు అనమాట నెట్ బ్యాంకింగ్ అని సెలెక్ట్ చేసినప్పుడు. అండ్ మనం బ్యాక్ రావడానికి అవ్వట్లేదు. మనం బ్యాక్ రావడానికి గెస్టర్ యూస్ చేస్తాం కదా, ఆ గెస్టర్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు అనమాట పేమెంట్ పేజ్ దగ్గర. అండ్ ఇప్పుడు కార్డ్ డీటెయిల్స్ అనేది మనకు వర్కౌట్ అవుతుంది. మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి, మీరు యూపీఐతో పేమెంట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే క్రెడిట్ కార్డ్ లేదంటే డెబిట్ కార్డ్తో మీరు పేమెంట్ చేయాలనుకుంటారా. మీరు ముందు డిసైడ్ అవ్వి మీరు పేమెంట్ దాకా రండి. సో ఏంటంటే ఇప్పుడు మనం డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మీకు కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, ఇంకా సివివి నెంబర్ అంటే సివివి నెంబర్కి పాస్వర్డ్ అని చదువుతుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ కార్డ్ హోల్డర్ నేమ్,
తర్వాత డైరెక్ట్ పేమెంట్కి పే అని మనకి బటన్ వస్తుందన్నమాట. సో అక్కడ మీరు ఎంటర్ ఇవ్వగానే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా టికెట్ అనేది బుక్ అయిపోయి మీకు మెసేజ్ వస్తుంది, మీకు ఈమెయిల్ ఐడి కూడా వస్తుందన్నమాట. సో నేను జనరల్గా ఇప్పుడు మామూలుగా జస్ట్ చూపిస్తాను. అదర్ పేమెంట్స్ మెథడ్ Powered by other payment methods. Double tap to activate. ఇవ్వగానే కింద రైట్ స్వైప్ అదర్ పేమెంట్స్ మెథడ్ దగ్గర డబుల్ ట్యాప్ ఇవ్వగానే కింద ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. రైట్ స్వైప్ చూసుకోవాలి. Pay using other methods. పే యూజింగ్ Double tap to activate. అదర్ మెథడ్స్ దగ్గర మీరు ఎంటర్ ఇవ్వగానే నేను చెప్పాను కదా, నెట్ బ్యాంకింగ్ ఇంకా క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆప్షన్స్ వస్తాయన్నమాట. డెబిట్ కార్డ్ అయితే ఈజీ అవుతుంది, డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అనేది. కాకపోతే నేను ఎందుకు ఇక్కడ డబుల్ ట్యాప్ ఇచ్చి నేను ఎందుకు ఆప్షన్స్ చూపించట్లేదంటే, ఈవెన్ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ యూస్ చేసి నేను పేమెంట్ చేయడానికి ట్రై చేసేటప్పుడు కూడా ఏమవుతుందంటే మన బ్యాక్ రావడానికి గెస్టర్ ఉంటుంది కదా, ఆ గెస్టర్ అనేది పనిచేయట్లేదు అనమాట పేమెంట్స్ మెథడ్ దగ్గర. అందుకని నేను యూస్ చేయట్లేదు, అందుకే నేను ఇప్పుడు చూపించట్లేదు. కాకపోతే నేను యూపీఐ అనేది చేయడానికి నేను చూపిస్తాను అనమాట. యూపీఐ అనేది ఇప్పుడు నేను లెఫ్ట్ స్వైప్ తోటి యూపీఐ దగ్గరికి వెళ్తాను అనమాట. Other payment powered by SBI Image. ఫాలోడ్ బై ఎస్బై ఇమేజ్. ఇది యూపీఐ కాబట్టి ఇక్కడ డబుల్ ట్యాప్ ఇవ్వండి. Double tap to activate. అయితే నేను ఇందాక యూపీఐ యాప్కి లెఫ్ట్ సైడ్కి వెళ్తానని చెప్పాను కదా, అలా నేను ట్రై చేస్తే అవ్వలేదన్నమాట. ఎందుకంటే నేను ఇక్కడ అదర్ పేమెంట్స్ మెథడ్ దగ్గర డబల్ ట్యాప్ ఇచ్చేసాను కదా, సో అందుకని యూపీఐ దగ్గరికి బ్యాక్ వెళ్ళలేదన్నమాట లెఫ్ట్ సైడ్ తోటి ట్రై చేస్తే. సో నేను అందుకే బ్యాక్ గెస్చర్ ఇచ్చి మళ్ళీ పేమెంట్ పేజ్కి వెళ్ళానమాట. అక్కడ మళ్ళీ క్యాప్చర్ ఇచ్చి మళ్ళీ వచ్చానమాట ఈ పేజ్కి, పేమెంట్ మెథడ్ దగ్గరికి. సో ఇప్పుడు రైట్ స్వైప్ తోటి నేను యూపీఐ అనే దగ్గరికి వస్తాను. Make payment heading RG RIP Pay 193.15 Review R Wallet Indian Railways logo insufficient back powered by SBI Image. ఫాలోడ్ బై ఎస్బై ఇమేజ్ అంటే యూపీఐ అని చెప్పాను కదా, ఇక్కడ డబల్ ట్యాప్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ డబల్ ట్యాప్ ఇవ్వగానే మనకి కింద ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. రైట్ స్వైప్ తోటి పే యూజింగ్ యూపీఐ అనేది ఆప్షన్ వస్తుంది. రైట్ స్వైప్ తోటి చెక్ చేసుకోవాలి. Other payment methods. Pay using API. పే యూజింగ్ Double tap to activate. పే యూజింగ్ యూపీఐ అని ఉంటుంది. సో ఇక్కడ డబల్ ట్యాప్ ఇవ్వండి. Loading icon image. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిందనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ పే బై ఎనీ యూపీఐ యాప్ అని అంటుంది, లేకపోతే పే యూజింగ్ బై యూపీఐ ఐడి అని అంటుంది అనమాట. సీరియస్గా చెప్పాలంటే నాకు యూపీఐ ఐడి నాకు గుర్తులేదు. సో నేను యూపీఐ యాప్ అనేది యూస్ చేస్తాను. సో రైట్ స్వైప్ పెట్టి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది ఫస్ట్ నేను వినిపిస్తాను. Powered by unlabeled button Indian Railways Order ID 100,5,743,537,883 Unlabeled button Total amount. సో ఇక్కడ ఆర్డర్ ఐడి అని చదువుతుందన్నమాట. టోటల్ అమౌంట్ 187.25 187 అని చదువుతుంది. మేబీ యూపీఐ సెలెక్ట్ చేయడం వల్ల ఏమైనా తగ్గిందేమో నేను అనుకున్నాను. Payment methods. పేమెంట్ మెథడ్ Pay by any API app. పే బై Double tap to activate. ఎనీ యూపీఐ యాప్ అంటుంది. నెక్స్ట్ రైట్ స్వైప్ నెక్స్ట్ Pay by any API ID. Double tap to activate. పే బై ఎనీ యూపీఐ ఐడి. సో నాది యూపీఐ ఐడి గుర్తులేదు కాబట్టి నేను యూపీఐ యాప్ ట్రై చేస్తాను అనమాట. Pay by any API app. సో Double tap to activate. నేను అందుకే చెప్తున్నాను, ఇక్కడ పేమెంట్ దగ్గరకు వచ్చేసరికి చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట యాప్ అనేది. సో మీరు ముందే డిసైడ్ అవ్వాలి, మీరు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్తో మీరు పేమెంట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే యూపీఐ యాప్తో పేమెంట్ చేయాలనుకుంటారా అని మీరు ముందే డిసైడ్ అవ్వండి. నాకు తెలిసి మేజర్ ప్రాబ్లం ఈ పేమెంట్ దగ్గర వస్తుందన్నమాట. మిగతా ఆప్షన్స్ అని మనం మాక్సిమం మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు దాకా పేమెంట్ దాకా అన్ని మేనేజ్ చేయొచ్చు, కానీ పేమెంట్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను యూపీఐ యాప్ దగ్గర ఇప్పుడు ఎంటర్ ఇవ్వగానే ఫోన్పే అనేది ఓపెన్ అవుతుంది. కాకపోతే స్క్రీన్ నాకు కనబడుతుంది కానీ మీకు కనిపించదు. ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ వల్ల స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు ఫోన్పే అనేది మీకు కనిపించదు అనమాట. జస్ట్ మీకు బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది. ఈవెన్ నార్మల్ వాళ్ళు చూసినా కానీ వాళ్ళకి కూడా బ్లాక్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది అనమాట. కాకపోతే నేను నావిగేట్ చేసేటప్పుడు మీకు ఆప్షన్స్ మాత్రం మీకు వినిపిస్తాయి అంతే. కాకపోతే మీకు యాప్ అనేది ఫోన్పే యాప్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని మీకు విజువల్గా మీకు కనిపించదు అనమాట. సో బ్లాక్ స్క్రీన్ ఉంటుంది. సో నేను ఇప్పుడు పే బై యూజింగ్ యూపీఐ యాప్ దగ్గర డబుల్ ట్యాప్ ఇస్తాను. Indian Railways. Phony. Phony. Total payable 187.25. సో Double tap to activate. Double tap to activate. నాకైతే ఫోన్పే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ క్లియర్గా 187.25 కట్టాలని చదువుతుంది. నాకు తెలిసి ఇప్పుడు మీకు బ్లాక్ స్క్రీన్ కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది నేనేదో డిఫాల్ట్గా నేను పెట్టుకుంది కదా, ఇది ఫోన్పే అండ్ గూగుల్ పే వాళ్ళ యాప్లో వాళ్ళు డిఫాల్ట్గా ఈ ఆప్షన్ని పెట్టారనమాట. ఒకవేళ ఎవరైనా రికార్డ్ చేసి చూపించాలనుకున్న పేమెంట్ మెథడ్స్ అది కుదరదు. నేను ఇప్పుడు ఇన్ కేస్ నేను ఆ ఫోన్పేలో ఏముంది అని నేను చూపించాలనుకున్న వర్కౌట్ కాదు. ఇది ఫోన్పే వాళ్ళు డిఫాల్ట్గా పెట్టిన ఆప్షన్ అనమాట. బ్లాక్ స్క్రీన్ కనబడుతుంది స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడైనా. సో ఇప్పుడు రైట్ స్వైప్ చేసేటప్పుడు Close button. Recommended. State Bank of India 4,841 187.25 in list. సో ఇక్కడ Double tap to activate. ఇక్కడ రికమెండెడ్ మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పేమెంట్ చేయమని రికమెండ్ చేస్తుంది అనమాట. ఏంటంటే ప్రైమరీగా నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదే పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఆప్షన్స్ ఏమైనా విందాం. Selected other bank accounts out of HDFC Bank 4003. Not selected Indian Overseas Bank. Not selected radio button.
ఇక్కడ హెచ్డిఎఫ్సి Double tap to toggle labels available. Use tap with 3 fingers to view. ఇక్కడ హెచ్డిఎఫ్సి ఇంకా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది నాట్ సెలెక్టెడ్ అని చదువుతుంది. ఎందుకంటే నేను ప్రైమరీ కింద ఎస్బీఐ పెట్టుకున్నాను కాబట్టి ఈ రెండు నాట్ సెలెక్టెడ్ అని చదువుతుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్దాం. Add payment methods out of list. Add bank accounts in list. Pay 187.25 out of list. Double tap to activate. పే 187.25 అనే దగ్గర నేను ఇప్పుడు డబుల్ ట్యాప్ ఇచ్చాను అనుకోండి, మనకి పిన్ ఉంటుంది కదా, మన ఫోన్పేకి పిన్ పెట్టుకుంటాం కదా మన అకౌంట్స్కి, అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ పేజ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ డబుల్ ట్యాప్ ఇస్తాను. నేను జస్ట్ పేమెంట్ చేయను, నేను జస్ట్ చూపించడానికి కోసం డబుల్ ట్యాప్ ఇస్తాను. ఇక్కడ Phony. Edit box. Double tap and hold to long press labels actions available. Use tap with 3 fingers to view. అక్కడ డబుల్ ట్యాప్ ఇవ్వగానే ఇక్కడ ఏమవుతుందంటే ఫోకస్ ఎక్కడ ఉంది తెలుసా, మనము పిన్ ఇవ్వాలి కదా, మనం 6 digits పిన్, ఆ పిన్ దగ్గరకు వచ్చేసింది అనమాట. మీకు లెఫ్ట్ స్వైప్ తోటి నేను వినిపిస్తాను. Enter 6-digit RP pin. ఎంటర్ 6 digits యూపీఐ పిన్ అంటుందన్నమాట. సో ఇప్పుడు రైట్ స్వైప్ ఇచ్చాను అనుకోండి, నేను Edit box. ఇక్కడ Double tap and hold to long press labels actions available. Use tap with 3 fingers to view. ఇక్కడ నేను యూపీఐ పిన్ ఇచ్చేసాను అనుకోండి, పేమెంట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ రైట్ స్వైప్ తోటి ఇక్కడ మీకు వినండి క్లియర్గా. You are transferring money from your State Bank of India account to Indian Railways. యూ ఆర్ ట్రాన్స్ఫరింగ్ మనీ ఫ్రమ్ యువర్ ఎస్బీఐ అకౌంట్ టు ఇండియన్ రైల్వేస్ అని క్లియర్గా చదువుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ మన పిన్ ఇచ్చేసి నేను డన్ అని కొట్టాను అనుకోండి, పేమెంట్ అయిపోతుంది అనమాట. ఒకసారి నేను జస్ట్ ఇక్కడ టిక్ మార్క్ దగ్గర ఏమని చదువుతుందని నేను వింటాను. 1, 2, 3, 8, 9, 0, unlabeled button. Double tap to activate. ఇక్కడ నేను పిన్ ఇవ్వకపోవడం వల్ల ఏమైనా కరెక్ట్గా ఆప్షన్ చదవట్లేదేమో నాకు తెలియదు. కాకపోతే టిక్ మార్క్ దగ్గర అన్లేబుల్డ్ అని చదువుతుంది అనమాట, డన్ దగ్గర. సో ఇదనమాట మొత్తం ప్రాసెస్. మీరు ఇక్కడ పిన్ నెంబర్ ఇచ్చేసి మీరు డన్ అని కొట్టారనుకోండి, మీకు పేమెంట్ అయిపోతుంది. మీకు ఈ టికెట్ అనేది మీ ఫోన్పే మీ ఎస్ఎంఎస్కి వస్తుంది, మీకు టికెట్ అనేది, అండ్ మీకు ఈమెయిల్ ఐడి కూడా మీకు టికెట్ అనేది వస్తుంది అనమాట. సో నాకు తెలిసి వీడియో చాలా అంటే చాలా లాంగ్ అయింది. ఏంటంటే ఫస్ట్ టైం కదా నేను కూడా టాక్ బ్యాక్తో టికెట్ బుక్ చేయడానికి ట్రై చేయడము, అండ్ మెయిన్గా మనకి టాక్ బ్యాక్ అంత ఐడియా లేదు కాబట్టి చాలా చోట్ల నేను స్టక్ అవ్వడం అనేది జరిగింది. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో నేను ఎక్కడైనా ఏమైనా ఆప్షన్స్ మిస్ అయి ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను ఎక్కడైనా మిస్టేక్ చేసి ఉంటే కమెంట్ చేయండి. నేను ఇట్లా నాకు ప్రాబ్లం అవుతుందని నేను పోస్ట్ చేయలేకపోయాను వీడియో టైంకి. సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.